అలంకారవల్లి ఆకాశం నుండి దేవరథం రెక్కల్లలార్చుతూ దిగివచ్చింది. బ్రహ్మరాక్షసుడు దివ్య పురుషుడిగా మారిపోయాడు. చంద్రవనుడు సంభ్రమంగా చూస్తున్నాడు. ఆ దివ్యపురుషుడు చంద్రవనుడు వైపు తిరిగి, ప్రియ శిష్య చంద్రవన, నేనుక యక్షుడను, సకల శాస్త్రాలు నేర్చినవాణ్ణి. అయితే దురదృష్టవశాత్తు ఆ పాండిత్యం నాలో అహంకారాన్ని పెంచింది. విద్యా గర్వాంధుడినై మహర్షులని అగౌరవించాను. కోపోద్రిక్తులెవారు నన్ను రాక్షసుడవు కమ్మని శపించారు. క్షమించమని వారి పాదాల బడి ప్రార్థించగా దయతో వాళ్లు నాకు శాప విమోచనం అనుగ్రహించారు. యోగ్యుడైన శిష్యుడికి విద్యాదానం చేయవలసిందిగా చెప్పారు. ఆనాటి నుండి ఈ రావి చెట్టుపై నివసిస్తూ తగిన శిష్యుని కోసం ఎదురుచూస్తూ తపమాచరిస్తూ కాలం నడుపుతున్నాను. నా భాగ్యమా అన్నట్లు దైవమే అనుగ్రహించి నిన్ను నా వద్దకు పంపించాడు. జ్ఞానతృష్ణతో నీవు నన్ను వెదుక్కుంటూ వచ్చావు. వినయ విధేలతో విద్యార్జన చేశావు. నీ కారణంగా ఇన్నాళ్లకు శాప విముక్తుడనైనాను. నాయనా చంద్రవన్న, నీకివే నా ఆశీస్సులు. జీవితంలో శాంతి సంతోషాలు సకల భాగ్యాలు పొందెదవుగాక. నేనిదే నా లోకమునకు బోవుచున్నాను. దేవుడు నిన్ను అనుగ్రహించుగాక అంటూ అప్పటివరకు బ్రహ్మరాక్షసుడులా ఉన్న యక్షుడు చంద్రవనుడి తలపై చేయి ఉంచి దీవించాడు. చంద్రవనుడు గురువుకి వినయంగా నమస్కరించి సంతోషము, ఎడబాటు, దుహకము ముప్పిరుగొనగా వీడ్కొలు పలికాడు. దివ్యవిమానం ఆకాశాన అంతర్హితమైంది. చంద్రవనుడు అప్పటివరకు గురువు చెప్పిన శ్లోకాలు వ్రాసి ఉన్న రావి ఆకులని మూటగట్టుకున్నాడు. ఇక తిరుగు ప్రయాణమైనాడు. మార్గవశాన అతడు కన్యాపురం అనే పట్టణాన్ని చేరాడు. అప్పటికే అతడు బాగా అలసిపోయాడు. యక్షుడు చెప్పిన మంత్ర ప్రభావం పూర్తి కావస్తుండటంతో అతన్ని ఆకలి, దప్పిక, నిద్ర ముప్పిరిగున్నాయి. అప్పటికి అతడొక ధనికుల ఇంటి ముందరికి చేరాడు. ఆ ఇంటి గుమ్మం అందమైన దీపాలతో, తోరణాలతో అలంకరించి ఉంది. ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు పరిచి ఉన్నాయి. అదెవరో సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల ఇల్లయి ఉంటుందనుకున్నాడు చంద్రవనుడు. ఆ ఇంటి అరుగుపై జారగలబడ్డాడు. అప్పటికే అతన్ని ఆక్రమించిన నిస్సత్తువ కారణంగా క్షణాలలో స్పృహ కోల్పోయాడు. అతడనుకున్నట్లు అది బ్రాహ్మణుల ఇల్లు కాదు. ఆ భవంతి రాజ నర్తకి అయిన ఒక వేశ్యది. ఆమె పేరు అలంకారవల్లి. దేవాలయములో నాట్యం వంటి పనులన్నీ ముగించుకొని అలంకారవల్లి ఇల్లు చేరవచ్చింది. చీకటి మాటున ఆమె తన ఇంటి అరుగుపై ఎవరో ఒరిగి ఉండటాన్ని గమనించింది. ఎవరు అంటూ తట్టి లేప ప్రయత్నించింది గాని అరుగుపై బడి ఉన్న వ్యక్తి పలకలేదు, ఉలకలేదు. అంతటా ఆమె ఇంటిలోనికి బోయి పెద్ద దీపము తెచ్చి చూసినది. చూడగా ఏమున్నది? ఇంటి అరుగుపై ఆదమరిచి పడి ఉన్న అందమైన చంద్రవనుడు రావి ఆకుల మూట అతడి తలక్రింద ఉన్నది. అలంకారవల్లి దాసదాసీ జనాన్ని పిలిచి అతన్ని లోపలికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. చంద్రబింబము వంటి ముఖము, చంద్రకాంతి వంటి దేహకాంతి గల చంద్రవన్నుని చూసి ఆమె ఆశ్చర్యాన్ని పొందింది. అతడిపై ఆమెకు మోహము, ఆకర్షణ కలిగాయి. అతడి వివరాల కోసమే మూట విప్పి చూసింది. రావి ఆకులపై సంస్కృత శ్లోకాలున్నాయి. అతడెవ్వరో గొప్ప పండితుడై ఉంటాడని తోచింది. ఆమెకతడిపై ఎంతో ప్రేమ కలిగింది. వెంటనే అలంకారవల్లి వైద్యులని రప్పించింది. వాళ్లతన్ని క్షుణ్ణంగా పరీక్షించి, ఓ అలంకారవల్లి, ఈ యువకుడు 6 నెలల నుండి నిద్రాహారాలు లేకయున్నాడు. కాబట్టే ఈ విధముగా స్పృహ కోల్పోయినాడు. ఇతడి నిట్లే వదలి వైచిన మరణించట తథ్యం అన్నారు. ఇది విని అలంకారవల్లి మిగుల దిగులు చెందింది. ఆందోళన నిండిన హృదయంతో, అయ్యా, మీరు గొప్ప వైద్యులు, శాస్త్రములు తెలిసినవారు. ఇతడి నెట్లు కాపాడగలము? దయచేసి చెప్పండి అన్నది.
వైద్యులు ప్రతిదినమున నీవు ఒక పడి బియ్యమును వండి ఒక పడి ఆవు నేతితో కలిపి మెత్తని లేహ్యము వలె చేయుము. ఆ లేహ్యముతో ఈతని దేహమును తలనుండి కాలి వేళ్ల వరకు మర్దన చేయవలేను. దినమున కిట్లు 2 మారులు చేయవలెను. నెయ్యి అన్నముల సారము సూక్ష్మమైన ఇతడి దేహ రంధ్రముల ద్వారా నరములకు చేరి ఇతడికి శక్తి రాగలదు. ఆ విధంగా అతడి ప్రాణాలు కాపాడవచ్చును. కొన్ని దినములు లిట్లు చేసిన ఇతడు నిద్ర నుండి లేచినట్లుగా స్పృహ చెందగలడు అన్నారు. అలంకారవల్లి ఎంతో సంతోషంతో వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది. విలువైన బహుమతులు ఇచ్చింది. దాసీజనుల చేత సిద్ధము చేయించిన నేయి అన్నముల లేహ్యముతో చంద్రవర్ణుడి దేహానికి మర్దన చేస్తూ స్వయంగా తానే దగ్గరుండి సేవలు చేసింది.